డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. చాలామంది అడుగుతుంటారు, జ్యోతిష్యం అనేది ఉందా? అయితే చాలామంది జ్యోతిష్యం గురించి ఏం చెప్తున్నారంటే, తలరాత, విధి, కర్మ అని అంటున్నారు. అసలు పూర్వజన్మ అని కూడా మరికొంతమంది అంటున్నారు. దీంట్లో ఏది నిజము అని అడుగుతుంటారు. యాక్చువల్గా జ్యోతిష్యం అనేది మనకు ఒక మార్గదర్శకంగా ఉపయోగపడే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనం, దైవిక సాధనం. అయితే మన వాళ్ళు ఇంతవరకు ఏం నేర్పించారంటే, జ్యోతిష్యం అనేది భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక టూల్గా దాన్ని చెప్పడం, ఆ భవిష్యత్తులో మంచి చెడులు జరుగుతుంటాయి, ఫలానా సమయంలో మంచి జరుగుతుంది, ఫలానా సమయంలో చెడ్డ జరుగుతుందని దశా భుక్తి అంతర సూక్ష్మ ప్రాప్త దర్శనం అనుసరించి గ్రహాల యొక్క గోచారాలను అనుసరించి చెబుతూ, మంచి జరిగితే ఓకే అంటూ, చెడ్డగాని జరిగితే అది జరగకుండా ఏమైనా పరిహారం ఉందా, దాన్ని ఆపేయడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అనేసి పండితుల దగ్గర తెలుసుకుని వాటిని చేస్తుంటారు. ఒకవైపు విధి, తలరాత ఇలాగే రాయబడింది, భగవంతుడు ఇలాగే అనుభవించి రమ్మని పంపించాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంది అని లెక్కలు కట్టుతూనే, ఒకవేళ చెడ్డ జరిగితే దానిని మార్చేయాలి అన్న ఉద్దేశంతో దానికి పరిహారాలు కూడా చెబుతున్నారు. ఒకటి, ఒకవేళ జ్యోతిష్యం అనేది ఉంటే అందులో చెప్పబడినటువంటి అంశాలు ఇలాగే జరుగుతాయి, ఈ సమయంలో ఫలానా పని, ఫలానా కార్యాన్ని మీరు చేస్తారు, మీరు ఎలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పినప్పుడు అదేనా జరగాలి. లేదా అందులో ఒకవేళ మంచి జరిగినా చెడ్డ జరిగినా డైజెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ చెడ్డ జరిగితే మాత్రం అది జరగనీయకుండా చేయాలని అక్కడ ఇచ్చినటువంటి విధి, తలరాతను పూర్వం రికార్డెడ్గా రాసి పంపించినటువంటి అంశాలను మార్చేయడానికి పరిహారాలు చెప్పండి అని అడుగుతుంటారు. అయితే ఒకటి, పరిహారమైనా ఉండాలి, లేదా జాతకములో చెప్పబడినటువంటి విషయాలైనా కరెక్ట్ కావాలి. ఇది ట్రూ ఆర్ ఫాల్స్, నాట్ సైమల్టేనియస్లీ. ఇది కానీ అవ్వాలి లేదా అదేనా అవ్వాలి, కానీ రెండూ కాదు కదా. అప్పుడు సత్యమైనా కావాలి లేదా అసత్యమైనా కావాలి. సత్యము అసత్యములు రెండు కూడా ఒకే సమయంలో కానేరవు కదా. కాబట్టి తలరాత, విధి అనేది కరెక్ట్ కాదు. కర్మ అనేది కరెక్టే. ఎందుకు అంటే, కర్మ అంటే పని. మనం చేస్తున్నటువంటి పని మంచి పని అయితే మంచి ఫలితాలని చేసినటువంటి వారే అనుభవిస్తున్నారు, లేదా చేసి వారు వెళ్ళిపోతే తర్వాత తరంలో వస్తున్నటువంటి వారికి ఆ ఫలితం దక్కుతా ఉంది. అదే చెడ్డ చేస్తే
అదే సమయంలో ఆ చెడ్డ ఫలితాన్ని అనుభవిస్తారు. లేదా కాలం గడిచి వారు కాలం చేస్తే ఆ తర్వాత తరంలో వారి యొక్క వంశం అనేది దాని చేత బాధించబడుతుంది. అలాంటప్పుడు పూర్వజన్మ అనేది ఉందంటే ఉంటుంది. ఆ పూర్వజన్మ అనేది ఉంటేనే ఈ జన్మకి అది ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. మరుజన్మ అనేది ఉందంటే మరుజన్మ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చేసినటువంటి పుణ్య పాప కర్మలని దానిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసినదే. దీంట్లో ఎలాంటి తేడా లేదు. అయితే ఈ కర్మని వీరు ఎలాగ పొందుతున్నారు? మానవులంటే ప్రతి ఒక్కరు కూడాను వారు పుడుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, వారికి కావలసినటువంటి దినచర్యను పూర్తి చేసుకుంటున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, వస్తున్నారు, వివాహం చేసుకుంటున్నారు, సంతానాన్ని కంటున్నారు, వారిని వృద్ధి చేస్తున్నారు, వారికి మళ్ళీ వివాహాలు చేస్తున్నారు, ఉద్యోగాలు తెప్పిస్తున్నారు. ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనుకూలంగా చేస్తూ వెళ్తూనే ఉంటారు. ఇందులో ఎవరి యొక్క ప్రమేయం లేదు, అది సహజ సిద్ధంగా జరుగుతుంది. కానీ తమకు ప్రీతి కొరకు వారు ఆ పని చేయవలసినటువంటి పనే లేదు, లేకున్నా కానీ వాళ్ళ జీవనం జరుగుతుంది. తమకు కాని పని, తమకు చెందని పని, తమకు అవసరం లేనటువంటి పనిలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో అక్కడ వారికి పాప పుణ్య కర్మలు అనేవి అంటుతున్నాయి. ఎలాగంటే ఉదాహరణకి మనం రోడ్లో వెళ్తుంటాము, ట్రాఫిక్లో ఉంటాము, అక్కడ ఎవరికో ఒకరికి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్పించి వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు మీరు. అయితే మీరు ఎందుకు అలాగే చేశారంటే మీ మనసు ఒప్పుకోలేదు. ఒక సాటి మనిషి ఇలాగా సతికలు పడి ఉంటే వారికి ఏదైనా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో మనము ప్రథమ చికిత్స కొరకైనా కానీ ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళి చేపిస్తాం. అలాగా చేపించిన తర్వాత వాళ్ళు బయటపడ్డారంటే అక్కడి నుంచి అది పుణ్యకార్యం. అలా కాకుండా కావాలనే మీరు ఇన్వాల్వ్ అవ్వడం వలన వారికి చెడ్డ జరిగింది అనుకోండి, మిమ్మల్ని ఎవరు వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించమనో లేదా వాళ్ళని ఆదుకోమనో ఎవరు చెప్పలేదు. మీరు వాంటెడ్గా వెళ్ళారు. అందులో మంచి కార్యక్రమం కానీ జరిగితే మీకు పుణ్యం వస్తుంది. అందులో ఏదైనా కానీ అపస్మృతి జరిగితే దాని నుండి చెడ్డ కర్మ అనేది వస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, హ్యాపీగా గవర్నమెంట్ ఆఫీస్లోనో లేదా ప్రైవేట్ ఆఫీస్లోనో పనిచేస్తున్నారు. వెళ్ళిన వెంటనే మీకు కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్తో మాట్లాడుతుంటారు. ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. మీ స్టాఫ్ అనేది ఉంటుంది, ఆ స్టాఫ్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? మీ ఆఫీస్ సంబంధమైన విషయాలు మాట్లాడితే సమస్య లేదు. ఇతరుల యొక్క పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటారు. ఇతరుల గురించి గ్యాసిప్స్ ఎక్కువగా మాట్లాడుతుంటారు. మీకు అవసరం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం వల్ల దాని ద్వారా వచ్చే కర్మ తర్వాత కాలంలో మీరు అనుభవించాలి. మీరు వారి గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటే అదే విధంగా వేరే వారు మీ గురించి తర్వాత కాలంలో మాట్లాడతారు. ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. అంటే మనకు కావాలనే ఒక విషయంలో కల్పించుకొని మనకు అవసరం లేకపోయినా కానీ అందులో ఇన్వాల్వ్ అయ్యి తీసుకొచ్చుకునేదే మంచి కర్మలు మరియు చెడ్డ కర్మలు. ఆ విధంగా మనకి కర్మ ఫలం అనేది వస్తుంది. ఇది మనం గమనించాలి. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సాధారణంగా కొంతమందిని చూడొచ్చు, అష్టకర్మలలోనే ప్రతి ఒక్కరు కూడా పుట్టడం అనేది జరుగుతుంది. ఆ అష్ట అంటే ఏమిటంటే 8. 8 అనే అంకెని మీరు చూస్తే ఒక లూప్ లాగా ఉంటుంది. అది దాంట్లోకి మనం ఎంటర్ అయ్యి స్టార్ట్ చేస్తే ప్రయాణాన్ని పైకి కిందికి తిరుగుతూనే ఉంటాం, బయటికి రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఆ 8ని మనం దాటేస్తామో కర్మ నుంచి మనం నల్లిఫై చేసుకుని బయటికి వెళ్ళినట్టు, అలాగ అయినటువంటి వాళ్ళే సిద్ధులు, మహానుభావులు, ఋషులు, మునులు కూడా. మామూలుగా మూలాధార, స్వాదిష్ట, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రములు 6 చక్రములుంటే 7వ చక్రంగా సహస్రార చక్రం అంటారు. ఆ సహస్రార చక్రాన్ని దాటి 8వ చక్రంలోకి వెళ్తే మీరు సాక్షాత్తు దైవంలోకి లీనమైనట్టు. అందుకే 8ని దాటేశారు అనుకోండి, ఇంకో మిమ్మల్ని అందుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే పూర్వీకులు అనేవాళ్ళు 8కి అంత ప్రశస్తత ఉంది. ఈ మధ్య కాలంలోనే కాదు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుండి కూడా చూసినా కానీ 8 అనే నెంబర్లోనే అందరూ కూడా వాక్ చేసేవాళ్ళు, తిరుగుతుండేవాళ్ళు. మామూలుగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా కానీ అది స్కూటర్ దగ్గర నుండి 4 చక్రాల వాహనం కాకున్నా కానీ ఏ చక్ర వాహనమైనా కానీ ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఏం చెప్తారంటే 8 వేయండి అంటారు. 8 నెంబర్లు వెళ్ళి రండి అంటే 8 లాగా వేసి రండి అని. అందులో సక్సెస్ అయితేనే మనకి లైసెన్స్ అనేది మంజూరు చేస్తారు. చాలా ప్రదేశాల్లో పెద్ద పెద్ద గ్రౌండ్లో 8ని వేసి అందులో తిరగమంటుంటారు, వాకింగ్. అంటే అర్థం ఏమిటంటే 8కి అంత శక్తి ఉంది. అలాగా అష్ట కర్మలతోనే ఈ ప్రపంచంలో ఎవరున్నా కానీ ఆ అష్టకర్మ నక్షత్రాల్లోనే పుట్టాలి. అష్టకర్మలు దాటి ఇప్పుడు 9 నవగ్రహాలు అన్నట్టుగా 9 కర్మలు లేవు. ఎందుకంటే కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రే లేదు. అంటే ఎందుకు లేదంటే ఒకవేళ కేతు అనే గ్రహానికి గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉంటే ఈ పుట్టుకలు మరణములు అనేవి ఉండవు, ఆడికి ఆగిపోతాయి. కాబట్టి కేతు అనే గ్రహము మోక్ష గ్రహము అని మనం చెప్తుంటాం. ఈ విధంగా మనము ఒక కర్మ రిజిస్ట్రీని మనం పొందుతున్నామంటే అది ఏ విధమైనటువంటి కర్మను మనం పొందుతున్నాము. పూర్వ జన్మ అనేది ఈ జన్మ ఎత్తినటువంటి వారికి తెలియదు. పూర్వజన్మలో పలానా వాళ్ళు పలానా చేశారని మీకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఈ పుట్టినప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి అష్ట కర్మలను బట్టి పూర్వజన్మలో ఏమి చేసి ఉండి ఈ జన్మలో ఈ కర్మ రిజిస్ట్తో పుట్టారు అనేది మాత్రం మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పవచ్చు. ఒకరు పూర్వజన్మలో ఏ పాపకర్మలని ఏ పుణ్యకర్మలని చేసుకొని ఉంటే ఈ జన్మలో శుక్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి ఆరుద్ర, చిత్త, శ్రవణ ఈ 3 నక్షత్రాల కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వంశములో పుడతారు. అలాంటి విషయాలు మనకి తెలియదు కదా. పూర్వజన్మలో ఎవరు ఏం చేసిందో తెలియదు. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ జన్మలో వారు తీసుకున్నటువంటి అష్టకర్మలలో ఏదేని ఒక గ్రహ కర్మ రిజిస్ట్రీలో రాశి పడిన నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ, లగ్న అధిపతి పడిన నక్షత్రం కానీ ఉండి వారి జన్మ ఎత్తి ఉంటే అప్పుడు వారి పూర్వ జన్మ ఏమిటి, ఆ జన్మలో వీరు ఏమి చేసుకున్నారు, ఎందుకు ఈ జన్మలో ఇలాంటి పాజిటివ్స్ని అలాగే నెగిటివ్స్ని పొందుతున్నారనే విషయాన్ని అట్టే చెప్పేవచ్చు. అయితే ఒకరు పూర్వజన్మలో కావచ్చు లేదా వీరు పూర్వీకులు కానీ అమ్మాయిల విషయంలో, కన్యల విషయంలో చాలా వరకు అన్యాయంగా నడుచుకోవడం.
ఇతరుల యొక్క శీలాన్ని దోసుకునే విషయంలో వారిని చాలా వరకు యూజ్ చేసుకొని ద్రోహం చేసి వదిలేయడం. అదేవిధంగా వైస్ వెర్సా, అబ్బాయిల్ని అమ్మాయిలు మోసం చేయడం. ఇది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో మనం చూస్తుంటే. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటిది కాదు అది. అమ్మాయిలు అబ్బాయిల్ని, అలాగే అబ్బాయిలు అమ్మాయిల్ని శీలం చేత ఒకరినొకరు దోచుకోవడం, అన్యాయంగా ప్రవర్తించడం, యూజ్ అండ్ త్రో పాలసీని యూజ్ చేయడం. ఇలాగా ఆ స్త్రీ కానీ లేదా ఆ అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ మనోవేదనకు గురవ్వడం, శీలం పోగొట్టుకున్నామన్నటువంటి ఆలోచనతో చాలా వరకు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, అన్ని శారీరక సుఖాలని వారి నుండి పొందడం, చివరికి సంబంధం లేదని చెప్పడం, గర్భధారణ వరకు వచ్చేయడం, తర్వాత నువ్వెవరో నాకు తెలియదని చెప్పడం. ఇది సినిమాలోనే కాదండి, సీరియల్లోనే కాదు, నిత్య జీవితంలో కూడా పూర్వం చేస్తుంటారు. అంటే ఏమిటి, ఒకరితో కాదు, వీళ్ళు చాలా మందితో ఇలాంటి అమానుషమైనటువంటి అత్యాచార విధానంలో స్త్రీలు పురుషులు స్త్రీల్ని చాలా వరకు మోసం చేస్తుంటారు. పెళ్లికి సంబంధమైనటువంటి విషయాల్లో, పెళ్లి పందిరికి సంబంధమైన విషయాల్లో, శృంగార సంబంధమైన విషయాల్లో, బెడ్ సంబంధమైన విషయాల్లో, లగ్జరీ లైఫ్కి సంబంధమైన విషయాల్లో, ఒక పదవికి సంబంధమైన విషయాల్లో చాలా వరకు మోసం చేస్తుంటారు. అలాంటి వారికి ఈ జన్మలో ఎలాంటి శిక్ష పడుతుంది అంటే, అదే బాధలతో బాధపడుతున్నటువంటి, అంటే అక్కడ ఏ విధంగానైతే ఆడపిల్లకాయలని మగ పిల్లకాయలని ఏడిపించారో, వాళ్ళ కుటుంబంలో వివాహ సంబంధమైనటువంటి సుఖశాంతులు లేకుండా చేశారు, అది ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి ఏ కుటుంబాల్లోనైతే సుఖశాంతులు లేకుండా ఎప్పుడు ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటారో, ఎప్పుడు చూసినా ఆ కుటుంబంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి ప్రేమ అనే విషయంలో మోసపోతుంటారో, లేదా పెళ్లి వరకు వచ్చి కొన్ని శుభకార్యాలు ఆగిపోతుంటాయో, లేదా పెళ్లి అయిన తర్వాత కూడాను సంసారిక జీవితం సరిగా లేక వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధమైనటువంటి సహోదరులు కూడా వివాహ జీవితాలు సరిగా లేక భ్రష్టు పట్టిపోయి ఉంటాయో, ఆ కుటుంబంలోనే వీరు పుట్టడం అనేది ఉంటుంది. అక్కడ ఏ నక్షత్రాల్లో పుడతారు? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టడం అనేది జరుగుతుంది. ఏ కుటుంబంలోనైతే మీరు పూర్వము ఇలాగా స్త్రీకి సంబంధమైన విషయంలో కానీ పురుష సంబంధమైన విషయంలో కానీ ఇలాంటి అత్యాచార సంబంధమైన ఇలాంటి దోషాన్ని చేసుంటారో, అదే కుటుంబాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి మళ్ళీ మీరు ఆ కుటుంబాల్లో జాయిన్ అవుతారు. ఒక గూటి పక్షులు ఒక చోటుకే చేరుతాయి అన్నట్లుగా. అప్పుడు అక్కడ ఆల్రెడీ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు ఉంటాయి. అంటే ఏమిటి, మీరు ఒకవేళ ఆరుద్రలో పుడితే ఆల్రెడీ అక్కడ శ్రవణ మరియు చిత్తా నక్షత్రాలు ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. దీన్ని DNA జెనెటిక్ కనెక్టివిటీ అంటారు. అంటే మీకు తెలియదు కదా మీరు ఎందుకు ఆరుద్రలో పుడుతున్నారు, మీకు తెలియదు కదా మీరు ఎందుకు శ్రవణంలో ఈ జన్మలో పుట్టారు, మీకు తెలియదు కదా ఈ జన్మలో మీరు చిత్తా నక్షత్రంలో పుడుతున్నారు. ఏమీ తెలియకుండానే మీ జీవితం అనేది కొనసాగిపోతూ ఉంటుంది. కానీ పూర్వం మీరు ఏం చేశారో ఆ యొక్క రిఫ్లెక్ట్ అనేది ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. కళ్ళల్లో ఎప్పుడూ నీరు, వివాహ జీవితం అనేది నాశనం అయిపోయి ఉంటుంది. పెళ్లి చేసుకున్నా కానీ సుఖవంతమైన జీవితం లేదు. పెళ్లి అయిన తర్వాత అనేకమైన కష్టాలు తెచ్చుకోవడము, సినిమా, టీవీ, కెమెరా, ఎంటర్టైన్మెంట్ ఇలాంటి వృత్తుల్లో ఉండడము, అదేవిధంగా గ్రాఫిక్స్, యానిమేషను, 1D, 2D, 3D, 4D నుండి 7D వరకు డైమెన్షన్స్ ఇలాంటి వాటిలో ఉండడము, ఫ్యాషన్ డిజైను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిజైన్, ఫ్యాషన్ డిజైనర్గా ఉండడము, ఆ తర్వాత వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ, ఇంతకుముందు చెప్పినట్టు కెమెరా ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉండడం, సాఫ్ట్వేర్గా ఉండడం, ఇలాంటి వృత్తుల్లో ఉంటారు. టెక్స్టైల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు బ్యూటీ పార్లర్ రన్ చేయడం కానీ, అలాగే ఫ్రోజన్ ఫ్యాన్సీ షాప్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఏమిటి, టైలరింగ్ దగ్గర నుండి టైలరింగ్ కూడాను. ఇదే కుటుంబంలో చూడండి నెగిటివ్గా యూట్రస్ సంబంధమైన సమస్యలు, యూట్రస్ తీసివేయడము, షుగర్ డయాలైజ్ చేయడము,
తర్వాత వచ్చి ముఖ్యంగా పశువుల్ని పెంచడము, పెంపుడు జంతువుల్ని పెంచడము, అదేవిధంగా యురినరీ ఇన్ఫెక్షన్, యురినరీ బ్లాడర్, తర్వాత గాల్ బ్లాడర్, ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, అంటే ఏమిటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడము, ఇవన్నీ కూడా మీ కుటుంబ పరంపరలో జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మలో చేసుంటారు, వేరే వాళ్ళకి ద్రోహం చేసుంటారు. అక్కడ ఈ యొక్క సెక్స్ సంబంధమైనటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఇక్కడ దెబ్బతినిపోతా ఉంటాయి. ఎక్కువగా మీరు ఎక్కడైతే ద్రోహం చేశారో వారి కుటుంబంలోనే అమ్మాయికి అబ్బాయికి, అబ్బాయికి అమ్మాయి చేసిన ద్రోహ పరంపరలుండే ఈ జన్మ అనేది రావడం అనేది ఉంటుంది. గమనించవచ్చు ఏది కానీ. అదే కుటుంబంలోనే పెళ్లి కాకమునిపే వీళ్ళకి ఇష్టపడి లేదా ఇష్టం లేకుండా ఫోర్స్డ్గా కానీ లేకపోతే ఇష్టమై కూడాను సెక్స్లో పాల్గొని వారికి శీలాన్ని దోచుకోపడడం, ఇది ఎవరికి తెలియదు. అంటే అందరికీ అలాగే జరుగుతుందంటే లేదు, దానికి ఒక కాంబినేషన్ ఉంటుంది. అది వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మనం చెప్తాం ముందుగానే. ఒకవేళ ఒక జోడీ వచ్చింది, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపాలని ఒక ప్రాంప్ట్గా ఉన్నటువంటి ఒక అబ్బాయి కుటుంబం వచ్చింది, ఒక అమ్మాయిని జాతకం తీసుకొచ్చారు. అప్పుడు చూస్తాం ఈ అమ్మాయి వీళ్ళ కుటుంబానికి సరిపోతుందా, ఈ అమ్మాయి ఆల్రెడీ ఇలాంటి నక్షత్రాల్లో పుట్టి ఆరుద్ర, చిత్త, శ్రవణ మరియు మృగశిర, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఇలాంటి నక్షత్రాల్లో పుట్టి సూర్యుడు, కేతువు, శుక్రుడు 3వ భావంలో కానీ లేదా 11వ భావంలో కానీ ఉన్నారా, ఇలాంటి వాటి జాతకాలను పరిశీలించినప్పుడు ఈ అమ్మాయిని చేసుకోకండి అని చెప్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో బాల్యంలోనే వాళ్ళ కుటుంబ పరంపరలోనే ఎవరో ఒకరు ఆ అమ్మాయి శీలాన్ని కూడా బలవంతంగా కానీ లేదా ఈమెకి ఇష్టమైన కానీ దోచుకో ఉంటారు. అప్పుడు మాత్రమే అలాంటి జాతక అమరిక ఏర్పడుతుంది. ఇది సీక్రెట్ కదండి. మీరు ఇలాగే చెప్పేస్తే ఆడబిడ్డలు ఏమవ్వాలంటే మీరు పొరపాటు చేయకుండా ఉండాలి. మీరు ఇప్పుడు ఎన్ని పొరపాట్లు అయితే చేస్తారు ఒక అమ్మాయి కాలేజీ స్టేజ్లో కానీ, డేటింగ్ అండి, లివింగ్ టుగెదర్ అండి, ఆ విషయం ఏమిటో తెలుసుకోకుండానే ఎవరితో పరిచయమైన వాటితో ఎట్లా తొందరగా మేము మింగిల్ అవ్వాలండి. కాబట్టి ఈ విషయాలని ముందుగానే తెలుసుకోవాలని కాలేజీలో స్టూడెంట్స్ కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఇలాంటి పోర్న్ సంబంధమైనటువంటి వీడియోలు చూసి అందులో పాల్గొంటున్నారు. వాళ్ళ శీలాన్ని దోచుకోబడము లేదా వీళ్ళే ఎత్తుకోపోయి శీలాన్ని వదులుకోవడం చేస్తున్నారు. అలాంటి అమ్మాయిలకి అబ్బాయిలకి నేను చెప్తున్న విషయం, అందరికి కాదు, మీరు ఎంత పర్ఫెక్ట్గా నీట్ అండ్ క్లీన్గా ఉంటారో అదే విధంగా మీకు రాబోయే భాగస్వామి ఉంటారు. మీరు పెళ్లి కాకముందే ఇలాంటి పనికి మాలినటువంటి ఈ యొక్క విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీకు రాబోయే వాళ్ళు కూడా అలాగే ఇన్వాల్వ్ అయి ఉంటారు. దీంతో ఏమాత్రం లేదు, ఇదే కర్మ. మీరు ఏమైతే ఇక్కడ చేస్తుంటారో, ఒక అమ్మాయి ఇలాగా అబ్బాయిలతో బాగా క్యాజువల్గా ఉండి ఏం పర్వాలేదులే సుఖం పొందుతామని చేస్తుంది, అదేవిధంగా మీకు రాబోయే భాగస్వామి ఎవడైతే అబ్బాయి ఉంటాడో ఆ అబ్బాయి అలాగే చేసే వస్తాడు. ఒకవేళ అబ్బాయి సరిగా లేక ఎంతోమంది అమ్మాయిలతో క్యాజువల్గా ఏదో రన్ చేస్తుంటాడు పనికి మాలినటువంటి పనుల్లో, అతనికి వచ్చే అమ్మాయి భాగస్వామిగా భార్యగా వచ్చేది అలాగే ఉంటుంది. ఇదే కర్మ. కాబట్టి ఇది తెలుసుకోవాలి ముందు. మనం ఏమైతే చేస్తాం, మనం ఎంత ప్రాంప్ట్గా ఉంటామో అదే ప్రాంప్ట్ అయినటువంటి విషయం మనకి కనెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడు చూసినా ఫ్రాడ్గా ఉంటామో అదే విధమైన ఫ్రాడ్ మీకు కనెక్ట్ అవుతుంది. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఇప్పుడున్నటువంటి యుగంలో, ఇప్పుడున్నటువంటి కాలంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే శుక్రకర్మ, చంద్రకర్మ. శుక్రుడు పుట్టిన నక్షత్రము మఖ నక్షత్రము, చంద్రుడు పుట్టిన నక్షత్రం మృగశిర నక్షత్రం. అందుకే నేను చెప్పాను ఆరుద్ర, చిత్త, శ్రవణ, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, మృగశిర ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఇలాంటి థ్రెట్ ఉంది. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఇలాంటి వారితో వివాహానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి ముందుకెళ్ళాలి. ఏదో జరిగింది, తారాబలం కుదిరిందండి. ఆ మిత్ర ఏమిటంటే ఇంతకుముందు ఒకరు ఫోన్ చేశారు, ఏమిటంటే ఇలా పెళ్లి మేళన సంబంధమైనటువంటి విషయాలు చూడాలండి. ఏం చూసేది అంటే ఏమిటి, వారికి కావాల్సిన యోని పంత్రాలు, వర్ష పంత్రాలు, గణన పంత్రాలు ఇవన్నీ బేసిక్ గుండా చేసామంటే జాతకం ఎవరు చూస్తున్నారు, ఆ జాతకంలో ఇవ్వబడినటువంటి అంశాలు ఎవరు చెప్తున్నారంటే ఎవరు చెప్పరు. మా వీడియోలో ఒక 20-30 చూడండి,
ఒకవేళ మీకు అవగాహన వస్తే, మా అవసరం మీకు ఏర్పడితే, మా నుండి మీకు అపాయింట్మెంట్ కావాలనే ఆలోచన కలిగితే అప్పుడు ఫోన్ చేయండి, లేకపోతే చేయకండి అంటుంటాను నేను. అంటే మనం చెప్పే విషయం కరెక్ట్గా వెళ్ళాలి, వారి జీవితాన్ని నిలబెట్టాలి. ఈరోజు మీరు ఇచ్చే మాకు 10 రూపాయలు రేపటి వరకు కూడా ఉండదు, కానీ మేము ఇచ్చే సలహాలు మీ జీవితాన్ని నిలబెడుతుంది. అవునా కాదా ఆలోచించండి. కాబట్టి ఇన్ని విషయాల్ని మనం చెప్తుంటాం. కాబట్టి ఒక శుక్రకర్మ రిజిస్ట్రీతోనే కాదు, ఏ కర్మ రిజిస్ట్రీ తీసుకున్న పూర్వం మనం చేసినటువంటి పాప పుణ్య కర్మల ద్వారానే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వస్తుంటాయి. ఇవి మనం గమనించాలి. చాలా మంది మన సినిమా యాక్టర్లు చూస్తున్నాం, సినిమా యాక్టర్స్ని చూస్తున్నాం, వాళ్ళ వివాహ జీవితం ఏమైనా బాగుందా? ఏం బాగుండదు. కారణం ఏంటంటే ఎవరైనా కానీ సినిమాలోకి ప్రవేశించాలన్నా, ఎంటర్టైన్మెంట్లో వెళ్ళాలన్నా శుక్రకర్మ లేనిది వాళ్ళు ఎంటర్ కారు. అలా ఎంటర్ అయితే వారికి ఆల్రెడీ శుక్రుడు దెబ్బతిని ఉంటాడు. అక్కడ 2 వివాహాలు, ఆల్రెడీ చాలా మందితో ఇలాంటి సంబంధాలు కలిగి ఉండడము, భ్రష్టు పెట్టిన జీవితము, దాంతో వాళ్ళ వంశం నాశనం అయిపోవడము, వారే అంతమైపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది అనాది కాలం నుండి జరుగుతున్న విషయాలే. కానీ ఇంకా కూడా మీరు రియలైజ్ కాలేదే. ఆ రియలైజ్ అవ్వాలంటేనే ఇలాంటి వీడియోలు మీరు చూడాలి. మీ బిడ్డలకు చెప్పాలి, నువ్వు ఆరుద్ర నక్షత్రంలో పుట్టావు, చిత్తా నక్షత్రంలో పుట్టావు, శ్రవణ నక్షత్రంలో పుట్టావు. ఆటోమేటిక్గా శ్రవణ నక్షత్రంలో ఏ కుటుంబంలోనైతే పుడతారో ఆ కుటుంబ పరంపరలో ఒక లవ్ మ్యారేజ్, లవ్ ఫెయిల్యూర్, అలాగే లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఎవరికి చెప్పకుండా వాళ్ళ చేతుల్ని కాళ్ళని కోసుకోవడం, బ్లేడ్తో వాటితో ఆత్మహత్య ప్రయత్నం చేయడం, డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఇవి మనం ఆటోమేటిక్గా చెప్తాం, ఇలా ఉందంటే అవునండి మేము చేసుకున్నామని అంటారు. అలాంటప్పుడు మీకు తెలిసి కూడా మీరు ఎందుకు చేయాలా? మనం దాన్ని అలర్ట్ మెసేజ్గా తీసుకుని ఇలాగ వచ్చింది, మాకు శ్రవణ నక్షత్రంలో పడిపోయినాం, కానీ భరణి నక్షత్రంలో వారితో సహవాసం చేయకూడదు, వారితో వివాహం చేసుకోకూడదు అనే ఆలోచన రావాలి. చిత్తా నక్షత్రంలో పుట్టిపోయినాము కాబట్టి పూర్వ పల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మనకి దగ్గర అవుతారు, వారే మనకు చెడ్డ చేయబోతారని ఆలోచించాలి. అలాగా ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రంలో ఏ కుటుంబ పరంపరలోనైతే ఉంటారో ఆ కుటుంబ పరంపరలో తులారాశి, తులా లగ్నము, వృషభ రాశి, వృషభ లగ్నం వారు ఉంటారు. అయితే వారి వలన వీరికి మంచి జరుగుతుంది, వారి వలన వీరికి చెడు జరుగుతుంది. ఒకవేళ మీరు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో పుట్టి మీరే తులారాశి, తులా లగ్నమో లేదా వృషభ రాశి, వృషభ లగ్నం అయితే ఎవరో వచ్చి మిమ్మల్ని చెడిపోయేది ఏముండదు. మీకు మీరుగానే చెడిపోతారు, మీకు మీరుగానే మీ చెత్త తల మీద వేసుకుంటారు. ఇందులో జాగ్రత్త పడాలి, ఆలోచనని యూజ్ చేయాలి, జ్ఞానాన్ని ఉపయోగించి ముందుకెళ్ళాలి. అదేవిధంగా మీ కుటుంబ పరంపరలో ఈ చెప్పబోయే నక్షత్రాలు వారు పుడతారు, మీ చుట్టూ కూడా వీళ్ళే ఉంటారు. ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, శ్రేయభిలాషులు కానీ, వాళ్ళు ఎవరంటే పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళే ఉంటారు. వారే మీకు మంచి చేస్తారు, వారే మీకు చెడ్డ చేస్తారు, వారే మీకు ఫేవరు, వారే మీకు నాన్ ఫేవర్. ఎవరికి? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలలో పుట్టినటువంటి వారికి. అయితే మీరు ముఖ్యంగా ఇప్పుడు ఒక అమ్మాయి జాతకం తీసుకుందాం. ఒక అమ్మాయి జాతకంలో రాబోయే భాగస్వామిని తెలిసేది కుజుడు, ఒక అబ్బాయి జాతకంలో రాబోయే భార్యని తెలియజేసేది శుక్రుడు. అప్పుడు మీకు రాబోయే భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందనేది శుక్రుని యొక్క స్థితిని బట్టి, శుక్రుని యొక్క బలాన్ని బట్టి, శుక్రుని యొక్క బలహీనతను బట్టి చెప్తాం. అది జనరల్ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అలా కాదు. మనము ఏ నక్షత్రంలో పుట్టాము, ఏ రాశి నక్షత్రంలో పుట్టాము, ఏ లగ్న పాయింట్ నక్షత్రంలో పుట్టాము, అక్కడ నుంచి 180 డిగ్రీల్లో చూస్తాం. మొదటి మ్యారేజ్కి, రెండవ మ్యారేజ్కి అయితే 270 డిగ్రీల్లో చూసి నిర్ణయాలు తీసుకుంటాం. కానీ మోస్ట్లీ ప్రపంచంలో ఎన్ని లక్షల వేల కోట్ల మంది ఉన్నా కానీ ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు పెళ్లి తర్వాత చాలా వరకు వివాహ జీవితం డ్యామేజ్ అవుతా ఉంది. అదేవిధంగా కుత్తిగా, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి వంశ పరంపరలో పెళ్లి మునిపే వారి వివాహ జీవితం దెబ్బతింటా ఉంది. కావాలంటే పరిస్థితి చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, ఇందులో ఎలాంటి మార్పులు లేవు. అయితే దీని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి అనేది మనం క్వశ్చన్ వేసుకోవాలి. మొట్టమొదట ఈ శుక్రుని కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి కుటుంబం, ఒకవేళ మీదే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడంటే, మీరు ఎదిగిన తర్వాత ఆడబిడ్డలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, శీలం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, స్ట్రిక్ట్గా ప్రవర్తించాలి. చాలా త్వరగా లొంగిపోవడము, ఆకర్షణలకు లొంగిపోవడం చేయకూడదు. రెండవ విషయం ఏమిటంటే, మీరు ఈ యొక్క శుక్రశాపం ఉన్నటువంటి కుటుంబాల్లో గమనించినట్లయితే ఆడబిడ్డలు ఎప్పుడు ఏడుస్తుంటారు అంటే ఏమిటి? స్త్రీ శాపం అనేది మీ కుటుంబానికి ఉంది. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మగవారు ఎప్పుడు చూసినా ఆడవారిని హింసిస్తుంటారు. ఆ ఆడబిడ్డలను హింసించకుండా ఆ మగవారుగా ఉంటే ఆ కుటుంబం వంశం వృద్ధిని కలిగిస్తుంది. మూడవ విషయం ఏమిటంటే, మీ కుటుంబంలో
ఎక్కడైనా పెళ్లి జరుగుతూ ఉంది, ఒక పెళ్లి పందిరి కావాల్సినటువంటి, ఒక ఫంక్షన్ హాల్ కావాల్సిన డబ్బు సహాయం ఎవరైనా కోరినారండి, చేయండి. లేదు పెళ్లి చేయాలనుకున్నారు, ఆ బిడ్డ వచ్చి మీ ముందర నిలబడింది, వాళ్ళ తండ్రి వచ్చి నిలబడ్డారు, వాళ్ళకి కావాల్సినటువంటి ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ చేయండి. అందువల్ల మీకున్నటువంటి ఈ యొక్క శుక్ర శాపం అనేది తొలగిపోతుంది, స్త్రీ శాపం అనేది తొలగిపోతుంది. మీ కుటుంబంలో ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి? ఫోర్స్డ్గా వెళ్ళే అత్యాచారానికి గురవ్వడము, లేదా వీళ్ళు ఇష్టంగా వెళ్ళి వీరు వాళ్ళ శీలాన్ని అర్పించడం, ఇలాంటివన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల కుటుంబ పరంపరలో జరుగుతుంది. ఆ కుటుంబంలో ఎప్పుడు ఏడుపులు, పెడబొబ్బులు ఉంటాయి. స్త్రీలు సంతోషంగా ఉండడం అనేది కనబడదు. కారణం ఏంటి? పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పాపకర్మలే. ఇలాగ అనేకమైన విషయాలను మనం చర్చిస్తూ ఉంటాం. ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.